మరి ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ బయోపిక్ అయిన మైకేల్ జాక్సన్ బయోపిక్ అయితే ఈ రోజు రిలీజ్ అయిపోయింది. మేమున్న చోట మాకు ప్రీమియర్స్ అయితే వేయలేదు, అందువల్ల రివ్యూ అయితే లేట్ అయితే అయిపోయింది అనమాట. మరి మూవీ అయితే రిలీజ్ అవ్వడానికి ముందు ఎన్నో డబ్బులు అయితే ఖర్చు పెట్టారు రీషూట్స్ మీద. మరి ఫిల్మ్ అయితే ఇనిషియల్లీ ఒక పార్ట్ గానే ప్లాన్ చేసుకున్నారు, కానీ తర్వాత దాన్ని 2 parts గా బ్రేక్ చేయాల్సి వచ్చింది. పర్సనల్లీ నాకైతే ఒక పార్ట్ లోనే 30+ సాంగ్స్ అనేవి ఉంటాయంటే కంప్లీట్ గా ఎగ్జైట్ అయితే అయిపోయాను. నా ఎగ్జైట్మెంట్ కి హద్దులు కూడా లేవు, ఎందుకంటే వరల్డ్ లోనే మైకేల్ జాక్సన్ అనే వాళ్ళు తెలియకుండా ఎవ్వరు ఉండరు అనమాట. ఈవెన్ ఈ రోజు థియేటర్ కి అయితే 80 years 70 year old కపుల్ కూడా వచ్చారు. మరి అందుకే అనేవాళ్ళు అనుకుంటా, ఇఫ్ ద వరల్డ్ గాట్ 7 billion people, 5 billion people ఆర్ మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ అని. మరి మీరు చూసే ఉంటారు, మూవీ అయితే రిలీజ్ అవ్వకముందు నుంచి క్రిటిక్స్ నుంచి చాలా బ్యాడ్ రివ్యూస్ రావడం, రోటన్ టమోటాస్ లో చాలా తక్కువ స్కోర్ అయితే రావడం, ఫిల్మ్ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుందని చాలా మంది అయితే అనుకున్నారు. అండ్ పర్సనల్లీ నేనైతే మైకేల్ జాక్సన్ కి పెద్ద ఫ్యాన్. రోటన్ టమోటాస్ కాదు, ఎవరు చెప్పినా సరే నేను విన్నమాట. మరి మూవీ చూసాకైతే నాకైతే ఒక్కటే ఫీలింగ్ ఉందన్నమాట, ఇట్స్ అమేజింగ్ అంతే. బయట ఉన్న రోటన్ టొమాటో స్కోర్ ని గానీ, బయట ఉన్న రివ్యూస్ ని గానీ, బయట జనం చెప్పేది గానీ నమ్మైతే సినిమాకి ఎప్పుడు వెళ్ళొద్దు. ఎందుకంటే నేను ముందుగా చెప్పినట్టు మూవీని అయితే అందరూ ఒకే పర్స్పెక్టివ్ లో చూడరు, డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అయితే ఉంటాయి. మరి మూవీ మొత్తం చూసాకైతే నేను ఒక విషయంలో నేను డిసప్పాయింట్ అయ్యాను అనమాట. అదేంటంటే ఒక పార్ట్ గానే తీసుకుండాల్సింది 3 hours 30 minutes డ్యూరేషన్ తో దీన్ని 2 parts గా తీశారు. మరి మూవీ అయితే 1998 వరకే ఫస్ట్ పార్ట్ లో టైం లైన్ అనేది పెట్టారనమాట. ఎందుకంటే అప్పటిదాకా మైకేల్ లైఫ్ లో కాంట్రవర్సీస్ ఏమీ లేవు. అండ్ ఎర్లీ 2000s తర్వాత మైకేల్ లైఫ్ లో చాలా కాంట్రవర్సీస్ జరిగాయి. మరి అలాంటి కాంట్రవర్సీస్ ని సెకండ్ పార్ట్ లో కవర్ చేస్తారా లేదా అని చెప్పలేం. మరి ఫస్ట్ పార్ట్ లో అయితే ఇనిషియల్ గా మైకేల్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, మరి అంత పూర్ ఫ్యామిలీ పుట్టి బార్ లో డాన్సులు వేసుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ తన ఇంటిని నడిపించుకున్న మైకేల్ కింగ్ ఆఫ్ ద పాప్ గా ఎలా మారాడు. అండ్ మరి ఫస్ట్ పార్ట్ లో అయితే థ్రిల్లర్ సాంగ్ ని అండ్ బిల్లీ జైన్ సాంగ్ అయితే ప్లే చేశారు. బిల్లీ జైన్ ప్లే అవుతున్నప్పుడు అయితే మొత్తం థియేటరే ఒక కాన్సర్ట్ గా మారిపోయింది అనమాట మా దగ్గర. మరి బిల్లీ జైన్ అయితే కట్స్ తీసుకుని అయితే చూపించారు, మొత్తం పర్ఫార్మెన్స్ ని చూపించుంటే ఇంకా అదిరిపోయింది అనమాట. మరి మూవీలో ఉన్న ఒక మైనస్ ఏంటంటే ఎమోషన్స్. మరి ఒక ఎమోషనల్ సీన్ అయితే ప్లే అవుతున్నట్టు దాన్ని కట్ చేసి స్కిప్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. అక్కడక్కడ కొన్ని ఎమోషన్స్ అయితే ఫోర్స్డ్ ఎమోషన్స్ అయితే కనిపించాయి. మరి పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే జాఫర్ జాక్సన్, వాట్ ఎ మ్యాన్, వాట్ ఎ పర్ఫార్మెన్స్. మరి ఫిల్మ్ కి ముందు అయితే జాఫర్ జాక్సన్ కి ఎలాంటి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. తన అంకుల్ పర్ఫార్మెన్సెస్ ని చూసి పెరిగి మరి 2 years తన బిహేవియర్ మీద గానీ, తన టోటల్ బాడీ లాంగ్వేజ్ తన అంకుల్ లా మారిపోవాలని 2 years అయితే చాలా హార్డ్ వర్క్ ట్రైనింగ్ తీసుకున్నారు. స్క్రీన్ మీద జాఫర్ జాక్సన్ చూస్తుంటే జాఫర్ జాక్సన్ కాదు మైకేల్ జాక్సన్ మనం చూస్తున్నాం అన్న ఫీల్ అయితే తీసుకొచ్చాడు. డెఫినెట్లీ 1 man షో గానే చెప్పుకోవాలి. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ బై జాఫర్ జాక్సన్. మీకు మైకేల్ జాక్సన్ తెలిసే ఉంటారు, మీ పేరెంట్స్ కూడా తెలిసే ఉంటారు. మూవీని అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో వెళ్ళి ఎంజాయ్ చేయండి. బయట సో కాల్డ్ క్రిటిక్స్ ని గానీ, ఆ రోటన్ టొమాటో స్కోర్ ని మాత్రం చూసి గానీ ఫిలిం ని ఓటీటీలో చూసుకున్నాంలే అని చెప్పి స్కిప్ చేయొద్దు. మరి ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోకి అయితే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రివ్యూని షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.